శోభన్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మా నరేష్ అవార్డు అందుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముందు శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలామంది మాట్లాడారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఆయన లేనప్పుడు కూడా ఉండడం అనేది చాలా అదృష్టం. ఆ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ అందరికీ ఆ ఫ్యాన్స్ అలాగే ఫాలో అవుతున్నారు, ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. నాకున్నారు ఫ్యాన్స్ తెలుసు. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఆయన జర్నీలో నేను ఒక నా జర్నీ కూడా, ఎందుకంటే ఆయన నాకంటే ఎప్పుడో ముందు వచ్చారు. బట్ ఎక్కువ పిక్చర్లు నేను ఆయన యాక్ట్ చేయడం అందరికీ తెలిసిందే. 26 పిక్చర్స్ నేను ఆయన యాక్ట్ చేశాను. ఓకే, దట్స్ 31 పిక్చర్స్. ఓకే, సారీ, అది రామారావు గారు అనుకుంటా. 26 మొన్న 31 పిక్చర్స్ నేను చేశాను. అయితే ఒక్కొక్కప్పుడు శోభన్ బాబు గారు అనేవారు, ఎప్పుడు నన్ను ఏమిటోయ్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన అందరినీ ఏమిటోయ్ అని, అంటే ఆయనకి బాగా ఇష్టంగా ప్రేమగా ఉండేవాళ్ళు అందరినీ ఏమిటోయ్ అని పిలుస్తుంటారు. ఆ మొహం చూస్తే కూడా బోర్ కొట్టే అంత లెవెల్లో మేము ఒక సంవత్సరం అంతా కలిసి యాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఆయన దగ్గర నుంచి నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఇప్పుడు చాలామంది ఇక్కడ మాట్లాడాలి కాబట్టి నేను అవన్నీ చెప్పలేను. బట్ అఫ్కోర్స్ ఆయనకి ఉన్న డిసిప్లిన్ కానీ ఆయన వల్ల నేను కొంతవరకు ఏంటంటే 6 తర్వాత యాక్ట్ చేయకూడదు, మనం వచ్చి ఎంత యాక్టర్స్ అయినా మన కోసం, మన కుటుంబం కోసం కొంత టైం మనం కేటాయించాలి అని, అలాంటిది ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ, ఆయన ప్రొఫెషనల్ ఫ్యామిలీ చాలా బాగా బ్యాలెన్స్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. అండ్ అఫ్కోర్స్ ఆయన ల్యాండ్ గురించో రియల్ ఎస్టేట్ గురించో మీ అందరికీ తెలుసు. అది మాత్రం నాకు రాలేదు, అది మాత్రం నేను ఆయన ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు. సో ఎనీవే, దాని గురించి ఇప్పుడు నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను, కానీ చేయగలిగింది ఏం లేదు. బట్ ఆయన ప్రేమ రోజు ఆయన సినిమాలు చూస్తాం, ఆయన కలుసుకునే రోజులు ఉండదు. ఎందుకంటే ఎన్నో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మెమరీస్. సో ఇవాళ మా నరేష్ అవార్డు అందుకున్నందుకు చాలా నాకు గర్వంగా ఉంది. నరేష్ గురించి చెప్పాలంటే మీ అందరికి తెలుసు, మేమిద్దరం ఒకటిగా ఫస్ట్ సినిమా 12 కాపురంలో మేమిద్దరం నటించడం జరిగింది. చాలా ఆ టైంకి అది చాలా ముందు, అంటే కొంచెం చాలా మందికి ఆ సినిమా గురించి అర్థం కాలేదు. ఆ సినిమా అంతకుముందు చిత్రం పడాలే చిత్రం అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా తీసిన తర్వాత దీంట్లో అయితే అన్ని రసాలు, ఎన్ని నవరసాలు ఉంటే ఆ నవరసాలు అన్నీ ఆ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ నరేష్. అన్ఫార్చునేట్లీ ఆ పిక్చర్ రాలేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఒక యాక్టర్గా నిజంగా నాకు ఆశ, ఇప్పుడు ఎంత అదృష్టం తను చేసే క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్స్ అందరి నటులకు అలాంటి అవకాశం రాదు. సో తను చేసే క్యారెక్టర్స్, ఇంకా రాబోయే కొత్త డైరెక్టర్స్, కొత్త రైటర్స్ ఎంత గొప్ప క్యారెక్టర్స్ కూడా, అంటే ఇంతవరకు తెలుగు సినిమాలో చూడని క్యారెక్టర్స్ నరేష్ క్రియేట్ చేయగలరు, నరేష్ కూడా చేయగలరు. అంత గొప్ప నటుడు నరేష్. నిజంగా నాకు మా ఫ్యామిలీ, మా కజిన్ అని నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గొప్ప నటులను పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. సో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. థ్యాంక్స్. అలాగే ఆమని గారు ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నాకు ఆవిడకి, రవీంద్ర భారతికి ఎంతో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. పాత వాళ్ళని మర్చిపోవట్లేదు, కానీ దూరం అయిపోతున్నాం, అలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. కొండాపూర్, కోకాపెట్టి, కొల్లూరు అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి ఇక్కడ చిన్న ప్లేన్లో నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉంటే రావాలి, లేకపోతే బెస్ట్ మెట్రో తప్పదులేండి, అది యూజ్ చేయడానికి కూడా అభ్యంతరం లేదు నాకు. బట్ ఇలా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉండాలి, మనందరం కలుస్తూ ఉండాలి.
For more videos like this, subscribe Big TV channel.